భారత చరిత్రను లోతుగా పరిశీలిస్తే హిందూ సనాతన ధర్మం, సాంప్రదాయాలు, ఆచారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితమే మన హిందూ ధర్మం విశ్వవ్యాప్తంగా విస్తరించి మన సత్తా ఏమిటో చూపించింది. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కాంబోడియాలోని విష్ణు దేవాలయాన్ని చెప్పవచ్చు. హిందూ సంప్రదాయాల గురించి విశ్వానికి ఎన్నో విషయాలను వివరిస్తున్న ఈ ఆంగ్కోర్ వాట్ విష్ణు మందిరంలో అనేక మిస్టరీలు దాగి ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏదంటే ఆంగ్కోర్ వాట్ విష్ణు దేవాలయం అనే విషయం మనలో చాలామందికే తెలుసు. సాధారణంగా హిందూ దేవాలయాలని భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి. అయితే విశ్వంలోనే అతిపెద్ద దేవాలయంగా పేరొందిన ఆంగ్కోర్ వాట్ మాత్రం కాంబోడియాలో ఉంది. ఇది యునెస్కో గుర్తింపును కూడా పొందింది. దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్చింది. ఈ దేవాలయంలో ప్రపంచానికే తెలియని 200 వరకు అద్భుతమైన నాగరికతకు సంబంధించిన పెయింటింగ్స్ నాసా ఇటీవలే కనిపెట్టింది. అందుకే ప్రపంచ స్థాయి దేవాలయాల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కాంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ ఆలయ సముదాయాన్ని భారత ప్రభుత్వం పునరుద్ధరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంగ్కోర్ విష్ణు మందిరం ఆలయ విశిష్టత, ఈ దేవాలయంలోని మిస్టరీలు, చరిత్ర గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆంగ్కోర్ వాట్ విష్ణు దేవాలయం 402 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాంబోడియాలో ఉంది. పూర్వకాలంలో ఈ ఆలయాన్ని యశోధరా పూర్ అని పిలిచేవారు. దీన్ని చక్రవర్తి సూర్యవర్మన్ క్రీస్తు శకం 1112 నుండి 1153 కాలంలో నిర్మించారు. రాజా సూర్యవర్మన్ ఖైమర్ శాస్త్రీయ శైలితో ప్రభావితమైన వాస్తుశిల్పంతో ఈ విష్ణు ఆలయ నిర్మాణాలను ప్రారంభించాడు. కానీ ఆయన దాన్ని పూర్తి చేయలేకపోయారు. అతని మేనల్లుడు, అతని వారసుడు అయిన ధరణీంద్రవర్మన్ పాలనలో ఈ ఆలయం పని పూర్తయిందని చెబుతారు. ఈజిప్ట్, మెక్సికో స్టెప్ పిరమిడ్ల మాదిరిగా నిచ్చెన నిర్మాణంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయ ప్రధాన గోపురం ఎత్తు దాదాపు 64 మీటర్లు. మిగిలిన 8 గోపురాల ఎత్తు 54 మీటర్ల వరకు ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ 3.5 కిలోమీటర్ల పొడవైన రాతి గోడ, వెలుపలి 30 మీటర్ల బహిరంగ ప్రదేశం, ఈ గోడ వెలుపల 190 మీటర్ల వెడల్పు కందకం ఉన్నాయి. పండితుల అభిప్రాయం ప్రకారం ఇది చోళుల రాజవంశం దేవాలయాలను పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని రక్షించడానికి చుట్టూ కందకం నిర్మించబడింది. దీని వెడల్పు సుమారు 700 అడుగులు. దూరం నుంచి చూస్తే ఈ కందకం సరస్సులా కనిపిస్తుంది. ఆలయానికి పడమర వైపున ఈ కందకాన్ని దాటడానికి వంతెన నిర్మించబడింది. వంతెన మీదుగా దాదాపు 1000 అడుగుల వెడల్పుతో ఆలయానికి వెళ్లే భారీ గేటు ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక ఆలయం కూడా ఈ ఆంగ్కోర్ వాట్ దేవాలయమే అవడం విశేషం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయంగా దీన్ని భావిస్తారు. ఈ ఆంగ్కోర్ వాట్ విష్ణు దేవాలయం సనాతన సంస్కృతికి నిదర్శనంగా ఉంటుంది. ఈ ఆలయ గోడలపై హిందూ గ్రంథాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రీకరణ ఉంటుంది. అంతేకాదు అందమైన అప్సరసల చిత్రాలను కూడా చూడొచ్చు. అసురులు, దేవతల మధ్య జరిగిన సాగరమథనం కథనాలను కూడా ఎన్నో చూడవచ్చు. మెకాంగ్ నది ఒడ్డున ఉన్న సిమ్రిప్ నగరంలో స్థాపించబడిన ఈ దేవాలయం కాంబోడియా ప్రజలకు ఎంతో అపారమైనది. ఈ ఆలయం దేశ గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కాంబోడియా జాతీయ జెండాలో కూడా దీనికి స్థానం కల్పించారు. ఈ ఆలయం కూడా మేరు పర్వతానికి చిహ్నంగా ఉంటుంది. ఆంగ్కోర్ వాట్ హిందూ దేవాలయంపై బౌద్ధ మతం తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత బౌద్ధ సన్యాసులు కూడా ఇక్కడ నివసించడం ప్రారంభించారు. దీన్ని బౌద్ధరామంగా మార్చే ప్రయత్నము చేశారు. కానీ ఆలయంలో ఉన్న శిల్పాలను, దేవాలయాలను ఏమాత్రం మార్పులు చేయకుండా కేవలం బుద్ధుడి విగ్రహాలను మాత్రమే అదనంగా ఏర్పాటు చేశారు. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు, ఖైమర్ మత విశ్వాసాలు, కళాఖండాలు, భారతీయ సాంప్రదాయాల వలస పరిస్థితులపై చాలా వెలుగునిచ్చాయి. ఇక్కడికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఆంగ్కోర్ వాట్ దేవాలయం ప్రపంచంలోనే ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పేరుగాంచింది. అందుకే దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్చింది. అంతేకాదు ఇక్కడ వాస్తుశాస్త్రాలకు సంబంధించిన ప్రత్యేక రూపాలను చూడవచ్చు. పర్యాటకులు ఆలయ సౌందర్యం, చరిత్రను తెలుసుకోవడమే కాకుండా ఇక్కడే సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి అందమైన అనుభవాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
అప్పట్లో దీన్ని కాంబోజా అనే పేరుతో పిలిచేవారు. యూరోపియన్ల వలసల అనంతరం వారికి ఆ పేరు పలకడం రాలేక అది కాంబోడియాగా మారిపోయింది. ఆంగకోర్ దేవాలయాన్ని కేవలం ఒక దేవాలయంగా పేర్కొనలేం, ఎందుకంటే దీని చుట్టుపక్కల కొన్ని వందల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఆంగకోర్ అంటేనే ఆలయాల నగరం అని అర్థం. చూసారుగా, ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఆంగకోర్ వాట్ దేవాలయ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.